చినుకుల సవ్వడికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బహుశా ఈ బ్రేకింగ్ న్యూస్ చూడగానే మనసు చాలా చాలా తృప్తితో నిండిపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చినుకులు సవ్వడి మొదలైంది. గల్లు గల్లు అంటూ ప్రతి చినుకు సందడి చేస్తూ ఉంటే బహుశా మనసు పులకించిపోదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్, జనగాం, హన్మకొండ, ములుగులోను వర్షం కురుస్తోంది. అవును, చినుకుల సవ్వడి, చినుకుల సందడి మొదలైందనే చెప్పుకోవాలి. నాగర్ కర్నూలు, భూపాలపల్లిలో కూడా జల్లులు కురుస్తున్నాయి. తాజా వర్షాలతో ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. రేపటి నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ చినుకుల సందడి చూడండి. దీనికోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయారు తెలంగాణ ప్రజలందరూ. ఎటువంటి అతిశయోక్తి లేదు. రోడ్డు మీదకి రావాలంటేనే భయపడిపోయిన పరిస్థితి, రోడ్డు మీదకి రావాలంటే జింకిన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో తాజా వెదర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఒక్కసారి నా మాట మీకు నమ్మబుద్ధి అవ్వట్లేదు కదా, ఒక్కసారి వెదర్ అప్డేట్ని మ్యాప్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇక్కడ చూడండి, తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా తూర్పు తెలంగాణకు సంబంధించి ఇదిగో ఇక్కడ దీన్ని చూడగానే మనసు ఎంత తృప్తి అనిపిస్తుంది. ఒక్కసారి ఈ విజుగో ఇదిగో ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. తూర్పు తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. చినుకుల సందడి మొదలైంది. ప్రస్తుతం మేఘావృతమై ఉంది మనకి ఇటు తూర్పు తెలంగాణ నుంచి టువర్డ్స్ మనకి పశ్చిమ తెలంగాణ, అంటే దాదాపుగా హైదరాబాద్కి టచ్ అయ్యి అవ్వనట్టు అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ ఇమేజ్ చూడగానే నాకైతే మాత్రం చాలా 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 ఆశగా ఉంది. ఎప్పుడు ఇటు హైదరాబాద్ సైడ్ వస్తుందో ఇప్పుడు వర్షంలో ఎంజాయ్ చేద్దాం అంటూ. అయితే ప్రస్తుతం ఈ ఛాన్స్ మాత్రం ఇటు తూర్పు తెలంగాణ, అంటే అటు ములుగు కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాల వారు ప్రస్తుతం కొట్టేశారా అంటే దానికి అవుననే వాళ్ళకి దక్కిందనే చెప్పుకోవాలి. సో అటువంటి సందర్భం ఒకసారి విజువల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఈ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది. ప్రస్తుతం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే మాత్రం దంచి కొడుతున్న పరిస్థితి. వరంగల్, జనగాంకి సంబంధించి కొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. ఒకసారి ఆ విజువల్ని చూడొచ్చు. రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు అక్కడ ఆగిపోయి మరి కాసేపు చినుకుల్లో తడిసి ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చినుకులతో ఆడుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. వాటిని చూస్తూ తనివి తీరా ఆస్వాదిస్తున్నారు క్లైమేట్. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి, బయటికి రావాలి ఇంట్లో కూడా లేని కూడా పరిస్థితి. ఒక్కసారి ఏటూరి నాగారానికి సంబంధించి లేటెస్ట్ విజువల్స్ను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బహుశా ఇప్పుడు హైదరాబాద్లో కూడా వర్షం పడితే బాగుండు. నేను బయటికి వెళ్ళి బ్రేకింగ్ న్యూస్ మీకు అక్కడి నుంచి అందించే ప్రయత్నం చేయను. ఎందుకంటే మనం ఎంత కనెక్ట్ అవుతామో తెలుసు వర్షానికి సంబంధించి. సో అలాంటి పరిస్థితి. ఏటూరు నాగారానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ రోజు కోసమే కదా కొన్ని రోజుల నుంచి ఉక్కబోతో అల్లాడిపోయిన ప్రజలకు సంబంధించి చల్లటి కబురు వాతావరణ శాఖ చెప్పిందంటే కనుక వాతావరణ శాఖ చెబుతూ వచ్చింది. కానీ అవుతుందా అవదా అనే డౌట్ వినిపించింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఓ పక్క చల్లటి గాలి, మరో పక్క చినుకుల సవ్వడి. గల్లు గల్లుమంటూ గుండెల్లో నృత్యం చేస్తున్నట్టే ఉందనే చెప్పుకోవాలి. రోడ్డు మీద ఒక్కొక్క చినుకు అలా టపా 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 అని చెప్పి సౌండ్ చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఆనందాన్ని కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఎక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది మీకు ఎప్పటికప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. వాతావరణ శాఖ ఏం చెబుతోంది, గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎంత ఉష్ణోగ్రత పెరిగింది, ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనేది మీ ముందు ఎప్పటికప్పుడు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. మిమ్మల్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీ సంతోషంలో భాగమయ్యాం, మీ కష్టంలో భాగమయ్యాం, ఇప్పుడు ఈ సంతోషంలో కూడా భాగమవుదాం అనుకుంటున్నాం. అందుకే మీ కమెంట్ని అక్కడ ఏటూరి నాగారం కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తెలంగాణ ఆనందాన్ని పంచుకుందాం. ఎందుకంటే చినుకుల సవ్వడి మొదలైంది. చెమటతో ఇన్నాళ్ళు అల్లాడిపోయిన ప్రజలు మీ సంతోషాన్ని షేర్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో మాత్రం మర్చిపోకండి మీ సంతోషాన్ని షేర్ చేయడం. ఒక్కసారి విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఉక్కబోతతో అల్లాడిపోయిన ప్రజల ఆశలు చిగురించాయనే చెప్పుకోవాలి. వర్షం మొదలైంది, చినుకుల సవ్వడి మొదలైంది. ఆ సందడి మీరు చూస్తున్నారు. ఆ సందడిని మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం. కాసేపు కొన్ని రోజులు ఆగితే కనుక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఒక్కసారి వరంగల్ వెళ్తారు. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఐ థింక్ మీరు వర్షంలో ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి రండి. ఎందుకంటే మీరు తర్వాత ఎంజాయ్ చేద్దరు కానీ వర్షంలోకి వెళ్ళి తర్వాత. కానీ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మాకు చెప్పే ప్రయత్నం చేయండి. వరంగల్ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వెంకటరత్నం?
ప్రస్తుతానికి ఇక్కడ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే ఉత్తర తెలంగాణలో ఏటూరు నగరంలో మాత్రము ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఈదురు గాలులతో ఈ వర్షాలకి ఇన్నాళ్ళు ఉక్కిరిబిక్కిరైనటువంటి ఎండకు వేడికి ఉక్కిరిబిక్కిరైనటువంటి ప్రజలు కొంత సేదతీరారు. ఈ ఉష్ణోగ్రత వేడి తాపం నుండి బయటపడ్డట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఏటూరు నగరము ములుగు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ జనగామ, హనుమకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. ఇంకా వర్షం పడే సూచన ఉంది. కొంత గాలులు వస్తున్నాయి కానీ ఇంకా వర్షం స్టార్ట్ కాలేదు. కాకపోతే ఇప్పటికీ సాయంత్రం వరకు దాదాపు ఒక 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వాతావరణం చల్లబడంతో ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ నగర ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి వాతావరణ శాఖ నిన్న సూచించింది. అంటే గత 3 రోజుల క్రితం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలేమో ఎక్కువగా ఎండలు కురుస్తాయి, ఈ ఎండలకు బయటికి రాకూడదన్నటువంటి హెచ్చరికలు చేసింది. మళ్ళీ 6వ తారీఖు నుండి అంటే 5వ తారీఖు సాయంత్రం నుండి 3 రోజుల పాటు వర్షాలు పడతాయన్నటువంటి వార్త వినేసరికి కొంత ఊరట కలిగించాడు కొంచెం. అదే ఈ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు సాయంత్రం నుండి రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటే 3 రోజుల పాటు వర్షాలు పడుతున్నాయన్నటువంటి ఒక సూచనల నేపథ్యంలో ఇక్కడ కొంత వాతావరణం చల్లబడుతూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఏటూరు నగరంలో మాత్రము ఒక్కసారిగా ఈదురు గాలితో కూడినటువంటి వర్షం పడడంతో ఉన్నటువంటి ఆ వేడి తాపం కూడా చల్లారిపోయేసరికి ప్రజలంతా కొంత సేదతీరినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మా ప్రాంతాల్లో కూడా పడితే బాగుండన్నట్టుంది. కానీ హనుమకొండలో అలాగే వరంగల్లో వర్షం అయితే పడట్లేదు, వాతావరణం మాత్రం చల్లబడితో వచ్చింది. రైట్ ఒక్కసారి వెంకటరత్నం మీరు లైన్లోనే ఉండండి. అయితే వాతావరణ శాఖ అంటే అందరికీ దాదాపు డౌట్ వస్తూ ఉంటుంది, కేవలం ఒక ప్రాంతానికి మాత్రమేనా, మిగతా ప్రాంతాలు తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎటువంటి అద్భుతమైన విజువల్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంతగానో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తారని చెప్పుకోవాలి. తెలంగాణ ఎదురు చూస్తోంది, ఎప్పుడు చిరుకల సవ్వడి చేస్తాయా, ఎప్పుడు వర్షం కురుస్తుందా అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో మా ప్రాంతంలో వర్షాలు ఎప్పుడు సచిన్ అని మీరు అడుగుతున్నారు కదా. ఎస్, మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాతావరణ శాఖ ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఒక్కసారి ఆ రిపోర్ట్ని ముందుంచే ప్రయత్నం చేస్తాను. వరంగల్కి సంబంధించి వర్షం విస్తారంగా కురుస్తుంది, ఖమ్మంలో కూడా కుమ్మేస్తోంది వర్షం. ఈ నేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో ఏంటి పరిస్థితి అనేది ఒక్కసారి రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఒక్కసారి రిపోర్ట్ని మీరు చూస్తున్నారు. ఎస్, ఇదిగో రిపోర్ట్. 5వ తారీఖు నుంచి 6, 7వ తారీఖు వరకు ఎటువంటి వర్ష పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రిపోర్ట్ మీకు చూపిస్తున్నాను. ఒకవైపు వడగాల్పులు ఒక పక్క వడగాల్పులు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మరో పక్క ఉరుములు మెరుపులతో ఎక్కడ వర్షాలు అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఉరుములు మెరుపులు అలాగే ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. అయితే వడగాల్పులు ఉన్నాయి. వడగాల్పులకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అఫ్ కోర్స్ ఉంది, ఆ ప్రభావం ఉంది, కానీ కొన్ని జిల్లాలకు ఉంది. కానీ ఇప్పుడు వర్షాలకు సంబంధించి ఆ తీయటి కబురు వినాలి, ఆ చల్లటి కబురు మా హృదయాన్ని తాకాలి చెప్పి ఎంతోమంది ఆతృతగా ఎదురు చేస్తున్నారు. ఈ